వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యమును వచించుటకు యోగ్యత లేని వాణ్ణి, నీ మాట చొప్పున ప్రభు నీవిచ్చిన కృప వలన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మీ మెండైనటువంటి దీవెన, కృప మాకు ప్రసాదించండి. మా ప్రేక్షకులను జ్ఞాపకం చేసుకోండి. మీ మహాసన్నిధి వారికి ఇవ్వండి. వారితో మీరు మాట్లాడండి. మేలులతో వారి హృదయాలను తృప్తిపరచండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము నుండి తుయతైరా అనేటువంటి పట్టణములో ఉన్న సంఘమునకు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను ద్వారా వ్రాయిస్తున్నటువంటి ఉత్తరము. ఇది నిన్నటి దినం మనం చదువుకున్నాం, కొన్ని విషయాలు ధ్యానించాము. మరోమారు చదివి మరికొన్ని విషయాలు చెప్పి ముందుకు సాగుతాను త్వరగా. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిపోలిన పాదములను కల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు చెబుతున్నాడు స్వయంగా. నిన్న ఇవన్నీ చెప్పాను. మరలా బ్రీఫ్ కోసం కొన్ని విషయాలు. నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం అనే 5 విషయాలను నేను ఎరుగుదును అంటూ, నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు అధికమైనవని నేను ఎరుగుదును. క్రియలు అధికమగుచు ఉండుట అనే అంశాన్ని ప్రభు నేను ఎరిగి ఉన్నాను అని అంటూ అప్రిషియేట్ చేస్తున్నాడు. కొన్ని తప్పులు మోపాడు. యెజబేలును ఉండనిస్తున్నాడు. యెజబేలు ఏలియా కాలంలో ఉంది. నాబోతు ద్రాక్ష తోట ఆక్యుపై చేసినటువంటి ఘోరమైనటువంటి ఆమె. యెజబేలు అహాబు యొక్క భార్య. ఆమెను ఇక్కడ అలంకార రీతిగా ఉదహరించాడు. సంఘకాలానికి యెజబేలు ఉండదు, కానీ యెజబేలును విగ్రహారాధన పోషకురాలుగా వాక్యం గుర్తించింది. యెజబేలు దురాత్మకు పోలికగా వర్ణించబడింది. జెజబెల్, ద ఈవిల్ వన్, బహుదుష్టురాలు ఆమె. కనుక ఆమె యొక్క లక్షణాలు విగ్రహాలకు బలి ఇచ్చినవి తినుట, జారత్వం చేయటం, వ్యభిచారము, జారత్వము, కాముకత్వము, ఇవి తప్పు కాదు అనే బోధించేవారు ఉన్నారు. ఎప్పుడైతే వ్యభిచారము తప్పు కాదు, జారత్వము తప్పు కాదు అన్నాడో, అక్రమ సంబంధాల విషయంలోనూ బహుభార్యత్వం విషయంలోనూ రిలాక్సేషన్ వచ్చేస్తుంది. దానితోటి వారి సంఖ్య సంఘంలో నిండిపోతుంది. సంఖ్యాపరంగా సంఘం వృద్ధి అయినట్టు కనపడుతుంది, కానీ ఆ సంఘం వృద్ధి అయినట్టు కాదు. వాక్యం ప్రకారం దిగజారినట్టు, కుదేలైనట్టు, పతనమైనట్టు లెక్కించాలి. కనుక విలువల విషయాన చెప్పాడు. తర్వాత మారు మనసు పొందటానికి సమయం ఇస్తే జారత్వం విడిచిపెట్టడానికి మారు మనసు పొందలేకపోయిందన్నాడు.
దేవుడు సంఘములో ఉన్న ప్రతి మనిషికి తనను పర్ఫెక్ట్ చేసుకోవటానికి, క్రీస్తు సారూప్యంలోకి తనను ఎదిగింప చేసుకోవటానికి రిపెంటెన్స్ కోసం ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ వాటిని వినియోగించుకుంటున్నామా లేదా అనేది మనమే జవాబుదారులంగా ఉంటాము. యెజబెలు విషయమున మారు మనసు పొందాలి, లేకపోతే శ్రమలు వస్తాయి. విశ్వాసులు జారత్వములో, వ్యభిచారములో, కాముకత్వములో ఉండిపోతే శరీర సంబంధమైనటువంటి పనిష్మెంట్స్ ఉన్నాయి వారికి అని చెప్పాడు. అంతేకాక దే విల్ లూజ్ దేర్ చిల్డ్రన్, కుటుంబంలో శరీర మరణాలు సంభవిస్తాయి. అప్పుడు హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడిని మీరు అంతా కూడా తెలుసుకుంటారు. సంఘములో ఉన్న వ్యక్తి పరిశుద్ధ జీవితం జీవించకపోతే సంభవించేటువంటి శ్రమలను బట్టి దేవుడు నా హృదయాంతరంగంలోని విషయాలను చూస్తున్నాడనేటువంటిది ఆ వ్యక్తి తెలుసుకుంటాడని ఇక్కడ వ్రాస్తున్నాడు. ప్రతివాడికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ప్రభువు ఇస్తాడు. ఈ లోకంలో మనకు ప్రతిఫలం దొరకకపోవచ్చు, మనం గుర్తించబడకపోవచ్చు, కానీ మన ప్రభువు మన పనిని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చేటువంటి వాడు. ప్రకటన 22 అధ్యాయంలో ప్రతివానికి ఇచ్చినట్లు జీతము నా యొద్ద ఉన్నది, వాని జీతము వానికి నేను తిరిగి వచ్చినప్పుడు ఇస్తానని ప్రభువు సెలవిచ్చాడు. తుయతైరోలో కడమవారు అంటే సాతానుని యొక్క బోధను అంగీకరింపక నిగూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారితో నేను చెప్పున్నదేమనగా, మీ పైన ఏ భారం పెట్టను. సంఘం పైన ఏ భారం పెట్టబడదు. సంఘము క్రీస్తు యొక్క ప్రత్యేకమైనటువంటి విభాగము కనుక క్రీస్తు శరీరము సంఘము, క్రీస్తు శిరస్సు సంఘము శరీరము. ఈ ఏక శరీరమైనటువంటి వీరిలో ఏ విధమైన భారము కూడా ప్రభు సంఘం మీద పెట్టనని వాగ్దానం చేస్తున్నాడు. నేను వచ్చే వరకు మీకున్న విశ్వాసాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి, నా తండ్రి వలన నేను అధికారం పొందినట్లు జయిస్తూ అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయండి, అప్పుడు మీకు అధికారం ఇవ్వబడుతుంది. కనుక దేవుని క్రియలు ఎవరైతే చేస్తారో వారు సమాజములో నాయకత్వము నిరంతరం కొనసాగిస్తారు. దేవుని క్రియలు దేవుని యొక్క బిడ్డలకు ఎప్పుడైతే ఒక వ్యక్తి అందిస్తున్నాడో అతడు ఒక చక్కటి అధికారిగా ఎంచబడతాడు. అది స్పిరిచువల్గా మనలను అభివృద్ధి చేసుకుని సమాజంలో సంఘమునకు అండదండగా మనం నిలబడటం నేర్చుకున్నప్పుడు ఒక చక్కటి దైవపూర్వకమైన అధికారం ఈ సమాజంలో దేవుడు మన జీవితంలో కొనసాగిస్తాడు. ఇనుపదండముతో వారిని ఏలును అన్నప్పుడు అతని అధికారమునకు తిరుగు ఉండదు, అతని గుర్తింపుకు తిరుగు ఉండదు అనేది తెలుసుకుందాం. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, అది యేసుక్రీస్తుకు ఉపయోగించినటువంటి మాట. కనుక వేకువ చుక్క ఇవ్వబడటం ఒక స్పెషల్ ఆధిక్యతగా, ఒక ప్రత్యేకమైనటువంటి హోదాగా మనం భావించవచ్చు. తుయతైరా పట్టణానికి యెజబెలును గుర్చిన హెచ్చరికలు మరియు జారత్వమును గుర్చినటువంటి హెచ్చరికలు, మారు మనసుకు ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకోకపోతే కలిగేటువంటి భౌతిక శ్రమలు, సంతానలేమి, ఇటువంటివన్నీ కూడా చెప్పుకొచ్చాడు. ఇక 3వ అధ్యాయంలోనికి వెళితే 3వ అధ్యాయంలో 3 ప్రత్యేకమైనటువంటి సంఘాలకు ఉత్తరాలు రాయమన్నాడు. ఈ 3వ అధ్యాయంతో 7 సంఘాలకు ప్రభువు రాయిస్తున్నటువంటి సంపూర్ణమైన లేఖలు కంప్లీట్ అవుతాయి. ఇక సార్దీసు సంఘమునకు,
సంఘపు దూత గారికి వ్రాయమంటున్నాడు. 7 నక్షత్రాలు, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. తన స్టేటస్ ఏంటో చెప్పుకుంటున్నాడు. ఒక్కొక్క చోట ఎఫెస్సులో ఆయన 7 నక్షత్రాలు చేతబట్టుకొని 7 దీపస్తంభాల మధ్య తిరుగాడుతున్నానని చెప్పాడు. ఇక్కడ 7 నక్షత్రాలు కలిగి 7 ఆత్మలు కలిగిన వానిగా చెప్పుకున్నాడు సార్దీసులో. స్మరణలో మొదటివాడు కడపటివాడని, తుయతైరాలో అగ్నిజ్వాలల వంటి కన్నులున్న వాడని, అపరంజి వంటి పాదాలు కలిగిన వాడని యేసు తానెవరో ఆ సంఘానికి వర్ణించుకుంటూ ఆయన చెబుతున్నటువంటిది సార్దీసులో ఉన్న వారికి అయితే 7 ఆత్మలు అంటే సంపూర్ణ ఆత్మ కలిగిన వాడు చెప్పే సంగతి. నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘానికి ఓదార్పు ఏమిటంటే మన క్రియలు మనుషులు గుర్తించకపోయినా ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. తుయతైరాలో నీ పరిచర్యను నేను ఎరుగుదును అన్నాడు, నీ క్రియలను ఎరుగుదును అన్నాడు. పెర్గములో నీ యొక్క విశ్వాసమును నేను ఎరుగుదును అని అన్నాడు. స్మరణలో నీ దారిద్ర్యాన్ని నేను ఎరుగుదును అని అన్నాడు. ఇక్కడ ఎఫెసులోకి వచ్చేటప్పటికి నా నామము నిమిత్తం భారం భరించిన వాడు అని నేను ఎరుగుదును. మనం అనుకుంటా మన గురించి దేవునికి ఏం తెలియదేమో అనుకుంటా. ఆయనకు మనలను గురించి అన్నీ తెలుసు. మన ఆధ్యాత్మిక జీవితం అంతా తెరిచిన పుస్తకం ప్రభు వారికి. నేను ఎరుగుతాను, నీవు జీవిస్తున్నావని పేరున్నది కానీ నీవు మృతుడవే. ఆధ్యాత్మికమైనటువంటి బలహీనతలను గురించి ప్రభు తెలియచేస్తున్నాడు. జీవిస్తున్నావనే పేరున్నది నామమాత్రపు క్రైస్తవ్యం. నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. క్రైస్తవుని విశ్వాసం క్రియల చేత పరిపూర్ణం చేయబడుతుంది, క్రియల చేత వ్యక్తీకరించబడుతుంది, క్రియల చేత పరీక్షింపబడుతుంది, క్రియల చేత ఘనపరచబడుతుంది. ఇది మనం తెలుసుకోవాలి. జాగ్రత్తగా చచ్చిన వాటిని బలపరచు, చావసిద్ధమై ఉన్న వాటిని బలపరచు. కనుక క్రైస్తవుని యొక్క జీవితం యాక్టివిటీ ఓరియంటెడ్. అది పనులతో కూడినటువంటిది, మాటలతో కూడినటువంటిది కాదు. క్రియతో కూడినటువంటి ప్రేమ క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండాలి. నీవెలాగ ఉపదేశం పొందావో జ్ఞాపకం చేసుకో. దానికి మన క్రియలను మనం ఎట్లు పెంచాలి, ఎట్లు పరిపూర్ణం చేయాలంటే ఉపదేశం ప్రకారము పరిపూర్ణం చేయాలి. కనుక మార్పు చెందు, మారు మనసు తెచ్చుకో. నీకివ్వబడిన సమయమును నీవు దేవుని కొరకు, ప్రజల కొరకు ఏ విధంగా వినియోగిస్తున్నావు? నీకివ్వబడిన వనరులను దేవుని కొరకు, ప్రజల కొరకు ఎట్లా వినియోగిస్తున్నావు? నీకున్నటువంటి తలాంతులను, జ్ఞానమును దేవుని కొరకు, ప్రజల కొరకు ఎట్లు వినియోగిస్తున్నావు? ఇది తెలుసుకోవాలి. నేను ఇక్కడే లోకంలో విరోధినయ్యాను అనేక మందికి. దేవుని యొక్క పని నిమిత్తం పని చేయటానికి మనం ముందుకెళ్తే లోకములో అంతా కూడా ఆటంకమే. నేను ఒక స్కానింగ్ సెంటర్ వారిచ్చినటువంటి ఫామ్ ఒకటి చూశాను. నాకు పైన ఒక హెడ్డింగ్ ఉంది, ఆర్గనైజేషన్ వేరొక హెడ్డింగ్తో ఉంది. అది చాలా పెద్ద సంస్థ, అది చాలా అతిపెద్ద సంస్థ, కోట్ల కొలది పెట్టుబడితో కొనసాగుతున్నటువంటిది. దానిని చదవగానే నాకు ఇమ్మీడియట్గా ఏమిటి టైటిల్ వేరే ఉంది, ఈ యొక్క ఆర్గనైజేషన్ వేరేగా ఉన్నది అంటే అక్కడ మాల్ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ అయి ఉంది అనేది స్పష్టంగా అర్థమైపోయింది. మళ్ళా వెంటనే నన్ను నేను సముదాయించుకున్నాను. ఎంతమందితో తగువ పెట్టుకోవాలి? ఇదే ఒక ప్రశ్న, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఒక అన్యాయం జరిగింది ఒక సహోదరుడికి, ఈ విషయాన దాన్ని ఏ విధంగా ఒక క్రైస్తవుడిగా నేను పరిష్కరించుకోవాలి? అక్కడే ఈ లోకంలో మన యాక్టివిటీ ఓరియంటేషన్
ప్రారంభమవుతుంది. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి సహాయం చేయాలని జర్నీ ప్రారంభించినప్పుడు తెలియకుండానే అనేకమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే క్రైస్తవుడు స్తబ్దైపోతాడు. ఎందుకులే మనకెందుకు రిసీట్ ఎవరు? కొన్ని సందర్భాల్లో నేనేం చేయాలి? ఒక క్రైస్తవుడిని అయితే ఐ షుడ్ డిమాండ్ ఇట్. ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇటువంటి విషయాల్లో ప్రజల పక్షంగా నిలబడటం ప్రారంభిస్తే, నీతిగా ఉండటం విషయం మనం ప్రశ్నిస్తే అనేక సమస్యలు వస్తాయి. కనుక క్రైస్తవుడు ఏం చేస్తా అంటే నిశ్శబ్దం అయిపోతాడు. ప్రభువు మనకు చెప్పినటువంటి విషయాలు మనం పాటించడానికి ప్రారంభిస్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు చల్లారిపోతూ ఉంటాం. మనం అంతటి వాళ్ళమా? మనం అలా అడగచ్చా? మనం అలా అంటే ఏమవుతుందో, మనం ఇలా మాట్లాడితే ఏమి సమస్య రేకెత్తుతుందో, ఈ విధంగా చేయటం ద్వారా నేను ఏ మార్జిన్లో సర్వీస్ అందించగలుగుతాను అర్థం కావటం లేదు. ఇట్లాంటి సమస్యలు మనకు ఉంటాయి. అయితే చావనై ఉన్నటువంటి వాటిని బలపరచు అని అంటున్నాడు. కనుక విధవరాండ్ర యొక్క పోషణ గురించి కానీ, అనాథ బాలల యొక్క సంరక్షణ గురించి కానీ, వికలాంగుల యొక్క సంక్షేమం గురించి కానీ అనేక విషయాలు ఉన్నాయి. సంఘములో పేదవారి పట్ల దయ చూపించటం విషయంలో కానీ, ఎప్పుడైతే మనం మన క్రియలను బలపరుస్తూ ఉంటామో దేవుడు మన యొక్క జీవితాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. నీవు ఎలా ఉపదేశం పొందావో తెలుసుకో. ఒకటే చెబుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నేను దొంగవలే వచ్చేస్తున్నాను. ఏ గడిలో నీ మీదకు నేను వస్తానో తెలియదు. ప్రభువు దొంగవలే వస్తున్నానన్నాడు. దొంగ తెలియకుండా వస్తాడు, తెలిసేట్టుగా రాడు. కనుక సార్దీసు సంఘానికి నేను ఎవ్వరికీ తెలియని సమయంలో తెలియని విధంగా నేను వస్తాను, అనుకొనని ఊహించని విధముగా నేను వచ్చేస్తాను అని అన్నాడు. నేను దొంగననలేదు అక్కడ, నేను దొంగవలే వస్తానన్నాడు. దొంగ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, అకస్మాత్తుగా వస్తాడు, వెళ్ళిపోతాడు. అలాగే ప్రభువారి యొక్క రాకడ అకస్మాత్తు రాకడ, ఎవరు ఎరుగని రాకడ, ఎవరికి తెలియని రాకడ. అదే సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆకాశ మధ్యమానికి వచ్చేటువంటి రాకడ, దానిని ర్యాప్చర్ అంటాము. సంఘం ఎత్తబడుతుంది అప్పుడు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వస్త్రములు అంటే జీవితము, క్రియలు, వీటిని అపవిత్రపరచుకొనని వారు అంటే రైచియస్ పీపుల్ ఉన్నారు మీలో. వారు అర్హులు కనుక వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. తెల్లని వస్త్రము ధరించుకుని వారు నాతో కూడా సంచరిస్తారు. ఇది ఆధిక్యత. జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని ప్రభు మాకు ఇది ఇచ్చాడు, వైట్ డ్రెస్ వేసుకుంటే జయించినట్టు కాదు ప్రభువు చెప్పింది. నాట్ ఆన్ ద ఎర్త్, ఆయనతో సంచరిస్తారన్నప్పుడు తెల్లని వస్త్రం. వస్త్రం ఎప్పుడు కూడా క్రియ. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధ క్రియలు కలిగి నాతో పాటుగా జీవిస్తారు ఈ లోకంలో. అది అక్కడ ప్రభువు చెప్పింది. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడిపి పెట్టను, నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతన్ని ఒప్పుకుంటాను. జీవగ్రంథములో నుండి పేరు తుడుపు పెట్టుట ఇదొక కార్యక్రమం. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఎవరైతే మరణిస్తారో వారు ప్రభువునందు మరణించకపోతే ఆ పేరు తుడిచిపెట్టేస్తారు. అది ప్రక్రియ. జీవగ్రంథములో పేర్లు వ్రాయబడ్డాయి, అవి తుడిచివేయబడవు. ఎవరి పేర్లు తుడిచివేయబడవో వారు మాత్రమే ధన్యులు. సార్దీసులో పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగిన వారి పేర్లు జీవగ్రంథంలో తుడుపు పెట్టబడక స్థిరంగా ఉంటాయి అనేది ప్రభువు చెబుతున్నాడు. సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట ఆధ్యాత్మిక చెవి కలిగిన వాడు వినుగాక, వింటాడు అన్నాడు. ఇక ఫిలదెల్ఫియా సంఘము, 6వ సంఘము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు రాస్తూ, దావీదు తాళపు చెవి కలిగి
ఎవడు వేయకుండా తీయువాడు, ఎవడు తీయకుండా వేయువాడు అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. యేసుక్రీస్తు తనను గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి అంటే దావీదు రాజరికం. తాళపు చెవి అనేది ఓపెన్ డోర్ ఆర్ క్లోజ్డ్ డోర్ అని తెలియచేయటం. అంటే యేసుక్రీస్తు యొక్క రాజ్యములోనికి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ధారించేటువంటి అధికారం కలిగినటువంటి వాడనైనా నేను అని అర్థం ఇక్కడ. కనుక వేయకుండా తీయకుండా, తీయకుండా వేయకుండా చేయగలిగినటువంటి వాడను నేనే. కనుక తన సంపూర్ణ అధికారం కలిగి దావీదు యొక్క తాళపు చెవి అనగా రాజ్యములోనికి ప్రవేశించుటకు ఒకరిని పంపించాలన్నా ఒకరిని నిషేధించాలన్నా ఆయనకే చెందుతుంది. ఆయన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ఆయన చెబుతున్నాడు మళ్ళా ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘానికంటూ నీ క్రియలు నేను ఎరుగుదును. వండర్ఫుల్ చర్చ్ ఇది. శక్తి కొంచెమే, కానీ ఆయన వాక్యమును గైకొని ఆయనను ఎరుగలేదని చెప్పారు. దే ఆర్ వెరీ లిటిల్ ఇన్ పవర్ అండ్ ప్రోగ్రెస్. దే ఆర్ వెరీ లిటిల్ ఇన్ రిసోర్సెస్ బట్ దే ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ దే ఆర్ విట్నెసింగ్ టు గాడ్. దేవునికి సాక్ష్యం ఇచ్చిన సంఘము. తలుపును నీ ఎదుట తీస్తున్నాను, ఎవడు దాన్ని వేయలేడు. ఫిలదెల్ఫియా సంఘము నమ్మకమైనటువంటిదిగా ఉన్నందున దానికి ఓపెన్ డోర్స్ ఇచ్చాడు దేవుడు. దాని ఎదుట ఎవడు వేయలేడు అన్నాడు. కానీ యూదులు కాకే తమ యూదులు మన అబద్ధమాడు సమాజాన్ని రప్పిస్తాను, వారు వచ్చి నీ పాదాలు ఎదురుపడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితను తెలుసుకునేటట్లుగా చేస్తాను. ఎవరైతే ప్రభువు యొక్క విరోధులు ఉన్నారో వారు వీరి పాదాల దగ్గర పడేటట్టుగా ప్రభువే చేస్తానని గొప్పగా వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించానని లోకం తెలుసుకుంటుంది. ఎవరైతే క్రీస్తు సంఘాన్ని వ్యతిరేకిస్తున్నారో వారు సంఘాన్ని క్రీస్తు ప్రేమించాడని వారి యొక్క కనుల ఎదుట ఎరుగునట్లుగా దేవుడు చేస్తానన్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొన్నావు గనుక భూనివాసులకు కలుగు శోధన అంతటిని రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. భూలోకమంతటి మీదకి భూనివాసులను శోధించుటకు నేను పంపించబోయేటువంటి శోధనా కాలం, అదే 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘము తప్పించబడుతుందనే వాగ్దానం ఇక్కడ ఇచ్చాడు. నేను త్వరగా వచ్చేస్తున్నాను, నీ కిరీటం ఎవడు అపహరించకుండా దాన్ని పట్టుకో. యు ఆర్ ఆల్రెడీ గివెన్ ఏ గ్రేట్ థ్రోన్. ఆ సింహాసనము, ఆ యొక్క కిరీటం దేవుడు నీవు గట్టిగా పట్టుకొనమని హెచ్చరికతో ముందుకిస్తున్నాడు. మనకివ్వబడినటువంటి కిరీటం, నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, ఇవి గట్టిగా చేపట్టాలి. అవి పడిపోతాయి, పోతాయని కాదు. అంటే ఆ స్టాండర్డ్లో నీ లైఫ్ ఉండాలి. Once you wear that crown, you must maintain the standard of such things. ఒక్కసారి నువ్వు ఆ ప్రమాణం దిగకుండా బతుకు అని చెప్పటం అన్నమాట. నీకు నేను కిరీటం ఇస్తానన్నాను, ఇచ్చాననే విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రమాణమునకు తగ్గింపు జీవితం ఎక్కడా కనపడకుండా నిన్ను నీవు కాపాడుకో. జయించు వానిని దేవాలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలుపలికి పోవడం. స్తంభం అంటే స్థిరమైనటువంటిది, పర్మనెంట్ ప్లేస్. దేవుని రాజ్యంలో శాశ్వతమైనటువంటి స్థానం నీకు నేను ఇచ్చాను కనుక నీవు నా దేవుని పేరును పరలోకమును, నా దేవుని ఎదురు దిగివచ్చున్న నూతన పైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాస్తాను. దేవుని పేరు పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తున్న నూతన యెరూషలేమును దేవుని పట్టణ పేరు. ప్రకటన 21లో రాశాడు, ఆకాశం నుండి దిగి వస్తున్న పెండ్లి కుమార్తెలు అలంకరించబడిన నూతన యెరూషలేము పట్టణం అన్నాడు. కనుక ఇట్స్ ఆల్ రిలేటెడ్ విత్ ద హెవెన్లీ అబౌట్, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలను, ఆధిక్యతలను నీ పరము చేస్తాను అని ఆత్మ సంగమనతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటాడు అన్నాడు.
సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న మాటలు మారు మనసు పొంది రక్షణ పొందిన వాడు ఖచ్చితంగా విని నేర్చుకుంటాడు. నూతన యెరూషలేము దేవుని పట్టణ పేరు, ఆ క్రొత్త పేరు వాని మీద రాస్తాను. దట్ ఈస్ ద గ్రేట్ hope in Christ. That is the great victory in Christ. That is the great recognition in Christ. విజయము, నమ్మకము, ఒక విశ్వాసము, అంతేకాక అది మహోన్నతమైనటువంటి గుర్తింపు. కనుక ఈ లోకంలో ఎన్నిక లేకపోవచ్చును, కానీ ప్రభువు మన ఎన్నిక గలవానుగా చేస్తానంటున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ప్రభువు శ్రమల నుండి తప్పిస్తానంటానికి కారణం ఓర్పు కలిగినటువంటి సంఘం ఇది. వాక్యము గైకొనినటువంటి సంఘం ఇది. కిరీటమును విశ్వాసము ద్వారా క్రియల చేత పొందినట్లుగా గుర్తించబడినటువంటి సంఘం ఇది. కొంచెము శక్తితో అధికమైన క్రియలను చేసినటువంటి విశ్వాసభరితమైన సంఘం ఇది. అందుకే దీని ఎదుట ఏ అడ్డు లేకుండా తలుపులు తెరవబడి ఆయన రాజ్యమునకు ఆహ్వానించబడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలదెల్ఫియా సంఘమునకున్నటువంటి ఆధిక్యతలు మనం గుర్తించినట్లయితే మనము సరిచేసుకొనవలసినటువంటివి మనము జ్ఞాపకం ఉంచుకొని వాటిని దిద్దుకొని మారు మనసు పొంది ప్రభువు క్రియలలో కొనసాగటం మనం నేర్చుకోవాలి. ఈ లోకమంతా పాప భూయిష్టం. ఈ లోకంలో కనబడుతున్నదంతా గొప్పతనం అని అనుకోవద్దు. నేను చెప్పాను కదా, ప్రపంచంలో అత్యధికమైన ధనవంతులు వారు సంపాదించినటువంటివి చట్టం పట్టుకోలేకపోవచ్చు, వాళ్ళ కోర్టులు శిక్షించలేకపోవచ్చు, అధికారులు దరిచేరలేకపోవచ్చు ప్రశ్నించటానికి. కానీ తీర్పు దినాన వారే వాటిని ఆయన ఎదుట ఒప్పుకొని చీకటిలోనికి, అగ్నిగుండములోనికి పారిపోతారు. ఇవాళ ఈ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి, కోర్టును మోసం చేసి, ఎంక్వైరీ ఏజెన్సీస్ను మోసం చేసి భ్రమ పెట్టి బ్రతికేస్తున్నారు. ఎవరు ప్రశ్నించలేని పరిస్థితిలో ఇవాళ అత్యధికమైన వ్యక్తులు సమాజంలో కనబడుతున్నారు. మరి వారు ఎక్కడికి వెళ్తారు? కనుక ఈ లోకం శాశ్వతమని అనుకోవద్దు. ఇక్కడ తిరుగుతున్న వాహనాలు, ఇక్కడుంటున్న భవనాలు, ఇక్కడుంటున్న హోదాలు, ఇక్కడుంటున్న గుర్తింపులు ఇవి కాదు ముఖ్యము. నిత్యరాజ్యానికి వెళ్ళటానికి నీవు మారు మనసు పొందినావా? రక్షణానుభవం కలిగి ఉన్నావా? నీతియుక్త జీవితం కలిగి ఉన్నావా? You have to give an account for every single rupee of your income. Be careful, friend. అక్రమంలో చేయబడుతున్నావా? స్వకీయ నాశనానికి నువ్వు పరుగులెడుతున్నావు. ప్రార్థన. మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సార్దీసు సంఘము, తుయతైరా సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, ఈ మూడింటిని ఈ దినం మేము ధ్యానం చేశాము. ప్రభువా, సంఘములో ఉన్నవారు సంఘాలకు ఇవ్వబడినటువంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని జీవించటకు సహాయం చేయము. యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.